హలో మామ! మళ్ళీ మీ ముందుకి ఒక సరికొత్త వీడియోతో వచ్చేసా మామ. ఏంటంటే 2023లో రిలీజ్ అయిన వాటిల్లో మై టాప్ 8 వెబ్ సీరీస్ మామ. అన్ని లాంగ్వేజెస్ కలుపుకొని ఉత్త తెలుగు ఒకటే కాదు. అది మామ ఇంకా లిస్ట్‌లోకి వచ్చే ముందు ఎప్పుడూ చెప్పే మాటే మామ. ఒకవేళ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి మామ. ఇంకా లిస్ట్‌లో టాప్ 8 వచ్చేసరికి మామ 'ద విలేజ్' వెబ్ సిరీస్ మామ. ఈ వెబ్ సిరీస్‌ని మిలింద్ రావ్ డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌లో ఆర్య గారు నటించారు మామ. ఇంకా ప్లాట్‌లోకొచ్చేసరికి కట్టయాల్ అనే ఊర్లో ఒక వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి మామ. దానికి రీజన్స్ ఏంటి? తర్వాత ఏంటంటే ఆర్య గారు వాళ్ళ ఫ్యామిలీ ఆహ్, ఆ ఊరికెళ్తారు. సో, తర్వాత వాళ్ళ భార్యను, వాళ్ళ కూతురు కనపడకుండా పోతారు మామ. తర్వాత వాళ్ళని ఎలా కనుక్కున్నారు? మళ్ళీ ఆ ఊర్లో జరిగే వింత సంఘటనలకి కారణాలేంటి? అనేది మామ కొన్ని కొన్ని చోట్ల మాత్రం వాళ్ళకేసిన మేకప్‌లకి అసలు దండం పెట్టేయొచ్చు మామ. ది స్కేరియస్ట్ పర్సన్స్ ఇన్ ద వెబ్ సీరీస్ మామ. అసలు మేకప్ ఆర్టిస్ట్‌కి నిజంగా దండేసేయాలి మామ. అంత బాగా మేకప్ చేశారు అందరికి. మీకు నిజంగా ఆ వ్యక్తుల్ని చూస్తుంటే ఆ వెబ్ సీరీస్‌లో ఒక రకమైన ఏందిరా బాబు! ఇలా ఉన్నారు ఈళ్ళందరూ అని అనిపిస్తుంది మామ. అది వెంటనే చూసేయండి. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది ఈ వెబ్ సీరీసు. నెక్స్ట్ టాప్ 7థ్ వెబ్ సీరీస్ వచ్చేసరికి మామ 'కుమారి శ్రీమతి' డైరెక్టెడ్ బై గోమతేష్ ఉపాధ్యాయ్ గారు. ఈ మాట సింపుల్‌గా చెప్తా మామ. ఏంటంటే, ఒక అమ్మాయి బార్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటది? ఆవిడ ఫేస్ చేసుకునే కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇది బేసిక్ ప్లాట్ మామ. ఇంకా చాలా జరుగుతాయి. అంటే, ఆ బార్ ఎందుకు పెట్టాల్సొచ్చింది? ఆహ్, అది చాలా జరుగుతాయి మామ. చూసాను వెబ్ సీరీసు. నిజంగా ఒక డీసెంట్ వెబ్ సీరీస్ మామ. వాళ్ళు తీసుకున్న ఐడియా మాత్రం కిరాకుంటది. ఎక్కడ మీకు బూతులు గాని, అడల్ట్ సీన్స్ గాని ఎక్కడ ఒక ఫ్యామిలీ వాచబుల్ మామ. ఫుల్ ఫ్యామిలీ వాచబుల్ మూవీ ఇది. ఇంకోటి ఇందులో 'నాని' గారు ఒక 10 నిమిషాల దాకా గెస్ట్ అపియరెన్స్ ఇస్తారు మామ. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిందొచ్చేసరికి 'ప్రియాంక దత్' అండ్ 'స్వప్న దత్' గారు. అదే 'ప్రాజెక్ట్ కే' గాని, 'మహానటి' గాని ప్రొడ్యూస్ చేసినోళ్ళే మామ. వెంటనే చూసేయండి. డీసెంట్ వాచ్ మామ. అంటే డీసెంట్ కాదు ఇంకా ఎక్కువే. ఎందుకంటే ఒక ఫ్యామిలీ వాచబుల్ వెబ్ సీరీస్ చాలా తక్కువొస్తాయి మామ. ఆహ్, వాటి కింద ఈ వెబ్ సీరీస్ కూడా వస్తది. అది ఇంకా నెక్స్ట్ నా టాప్ 6 వెబ్ సీరీస్ వచ్చేసరికి మామ 'ఫర్జీ' వెబ్ సీరీస్ డైరెక్టెడ్ బై రాజన్ డీకే. సో, ఈ డైరెక్టర్స్ గురించి మనకు తెలిసిందే. వీళ్ళిద్దరూ కలిసి అంతకుముందు 'ఫ్యామిలీ మ్యాన్ 1, 2' చేశారు. అది ఒక పెద్ద సెన్సేషన్. ఇది కూడా అంతే బాగా సెన్సేషన్ చేసింది. ఇంకా ఈ వెబ్ సీరీస్‌లో వచ్చేసరికి మామ మనందరి ఫేవరెట్ అయిన విజయ్ సేతుపతి గారు, షాహిద్ కపూర్ గారు, రాశి ఖన్నా గారు నటించారు. అది నిజంగా చాలా అంటే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటది. ఎంగేజింగ్‌గా ఒక క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. పర్ఫెక్ట్ వెబ్ సీరీస్ మామ. ఇంకా ఇది అడల్ట్ కంటెంట్ ఉందో లేదో నాకు తెలీదు. ఎందుకంటే నేను ఎప్పుడో మార్చ్‌లోనో ఎప్పుడో చూసా మామ. ఇంకా ప్లాట్‌లోకొచ్చేసరికి ఏంటంటే డబ్బులు సంపాదించడానికి ఈళ్ళేంటంటే దొంగ నోట్లు ప్రింట్ చేస్తారు. షాహిద్ కపూర్ వాళ్ళ బ్యాచ్. అంటే వాళ్ళ అన్నయ్య తమ్ముడు అది. సో, తర్వాత ఏం జరిగింది విజయ్ సేతుపతి గారు వీళ్ళని ఎలా పట్టుకున్నారు. ఒక స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఎంగేజింగ్‌గా తీసుకెళ్తారు మామ. మొదటి నుంచి లాస్ట్ వరకు రాజన్ డీకే గారు. ఇంకా ఆ పేర్లు చూస్తేనే అర్థమైపోయిద్ది వెబ్ సీరీస్ ఎలా ఉంటదో. ఎందుకంటే మనం 'ఫ్యామిలీ మ్యాన్ 1' చూసాము, 2 చూసాము. అది మామ. ఇంకా నా టాప్ 5థ్ వెబ్ సీరీస్ వచ్చేసరికి మామ 'తోత' డైరెక్టెడ్ బై విక్రమ్ కే. కుమార్. ఈయన గారి మూవీస్ మనందరికి తెలిసినవే. మంచి మూవీస్ అన్నీ తీశారు. 'మనం' గాని, 24 గాని, 'గ్యాంగ్ లీడర్' గాని, 13 గాని చాలా మంచి మూవీస్ మామ. తన వెబ్ సీరీస్ కూడా వచ్చారు. అది అది కూడా తీశారు మామ. సక్సెస్ అయింది ఈ వెబ్ సీరీస్. ఇంకా ఈ సినిమాలో మనం తెలిసిందే నాగ చైతన్య గారు, ప్రియా భవాని శంకర్ గారు నటించారు. ఇంకా ప్లాట్‌లోకొచ్చేసరికి మామ డబ్బులకి అమ్ముడుపోయే జర్నలిస్టులు ఒక్కొక్కలుగా చనిపోతా ఉంటారు మామ. సో, అలానే నాగ చైతన్య గారి లిస్ట్ కూడా వస్తది. అంటే నాగ చైతన్య గారు కూడా టార్గెట్ అవుతారు దాని కిందే. సో, తప్పించుకున్నారా లేదా అక్కడి నుంచి తర్వాత అలా చేస్తుందెవరు? ఆ మర్డర్‌లు చేస్తుందెవరు? అనేది సీరీస్ అయితే ఒక రేంజ్‌లో ఉంటది మామ థ్రిల్లింగు. లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఎప్పుడైతే ఆ ట్విస్ట్‌లు రివీల్ అవుతా ఉంటాయో, లాస్ట్ ట్విస్ట్ బాగోదు గానీ, ఓకే. అంటే మనం ముందే గెస్ చేసేస్తాం గానీ, మిగతా కొన్ని ట్విస్ట్‌లయితే అసలు ఊహించలేము. అలా ఉంటది మామ. మొత్తం థ్రిల్లింగ్ ఉంటది. అది మామ. ఇంకా నా టాప్ 4థ్ వెబ్ సీరీస్ వచ్చేసరికి మామ 'బెల్లిన్'. ఇది 'మనీ హెయిస్ట్‌కి' ఒక స్పిన్ ఆఫ్ సీరీస్ మామ. అంటే 'మనీ హెయిస్ట్' ఉన్న ఒక క్యారెక్టర్ చుట్టూ తిరుగుతది. కాపోతే మొత్తం అంటే 'బెల్లిన్' క్యారెక్టర్ కాకుండా మొత్తం 6 క్యారెక్టర్స్‌ని కవర్ చేశారు. నిజంగా మామ మళ్ళీ 'బెల్లిన్' గారేసే ప్లాన్స్ గాని, ఎగ్జిక్యూట్ చేసే థీవ్స్ అంటే దొంగతనం చేసే విధానం గాని, తప్పించుకునే విధానం గాని చాలా బావుంటది. ఆల్రెడీ రివ్యూ కూడా మన ఛానెల్‌లో పెట్టేసాను. వెంటనే చూసేయండి. ఒక నిజంగా ఇయర్ ఎండింగ్‌కి వచ్చిన బెస్ట్ వెబ్ సీరీస్ మామ ఇది. కరెక్ట్‌గా నాకు తెలిసి 29థ్ అనుకుంటా ఆ వెబ్ సీరీస్ వచ్చింది. అది వెంటనే చూసేయండి మామ చూడకపోతే. అది ఎక్కడ చెడదొబ్బలేదు. ఇంకా పార్ట్ కూడా సెకండ్ వెబ్ సీరీస్ కూడా లీడ్ ఇచ్చారు. ఉంటదని అనుకున్నాం మనం కూడా. అది మామ. నెక్స్ట్ మై టాప్ థర్డ్ వెబ్ సీరీస్ వచ్చేసరికి మామ 'ద రైల్వే మ్యాన్' డైరెక్ట్ చేసింది శివ్ రవేల్ మామ. ఇంకా ఈ వెబ్ సీరీస్‌లో మా అందరి ఫేవరెట్ యాక్టర్ మాధవన్ గారు కూడా ఉన్నారు. ఇంకా నాకు తెలిసి 'మిర్జాపూర్‌లో' నటించిన ఒక యాక్టర్ ఉన్నారు మామ. అది
వెబ్ సిరీస్ ప్లాట్ ఏంటంటే, మనకు తెలిసిందే భోపాల్ ఫ్యాక్టరీ నుంచి అప్పుడు గ్యాస్ లీక్ అయింది. ఒక డేంజరస్ పాయిజనస్ గ్యాసు. సో, అప్పుడున్న రైల్వే వర్కర్స్ అక్కడున్న జనాల్ని ఎలా కాపాడారు అనేది ప్లాట్ బేసిక్ ప్లాట్. నిజంగా ఎన్నో ఉండవు నాకు తెలిసి 4 6 ఎపిసోడ్స్ ఉన్నాయి అంతే. 4 ఎపిసోడ్‌లు ఎక్కడా తగ్గవు అసలు తర్వాత ఏం జరిగిద్ది? తర్వాత ఏం జరిగిద్ది? తర్వాత ఏం జరిగిద్ది? అలా తీసుకెళ్తారు ఇంటెన్స్‌గా ఉంటది మొత్తం. ఫ్యామిలీ వాచబుల్ ఇది కూడా. వాళ్ళు నిజంగా యాక్ట్ చేసిన విధం గాని, ప్రతి ఒక్క దగ్గర వాళ్ళకి మేకప్ అంటే మీకు గ్యాస్ పీల్చినప్పుడు పెదాలంతా ఎర్రగా వాసిపోవడం, మళ్ళీ మొత్తం తెల్లగా మారడం, అది కూడా పర్ఫెక్ట్‌గా డీటెయిలింగ్‌గా చూపిచ్చారు ప్రతి ఒక్కళ్ళది. అది చాలా అంటే చాలా బావుంటది వెబ్ సీరీస్. వెంటనే చూసాను ఇంకా మై టాప్ సెకండ్ వెబ్ సీరీస్ వచ్చేసరికి 'వ్యూహం'. ఇది చెప్తున్నా టాపెస్ట్ ప్లేస్ ఇన్ తెలుగు వెబ్ సీరీస్ అంత బావుంటది వెబ్ సీరీసు. దీనికి 'వ్యూహం' కన్నా ఇంకో పేరు పెట్టొచ్చు ఆ పేరేంటంటే 'ద కర్మ'. సీరీస్ చూసిన తర్వాత మీకే తెలుస్తది ఎందుకని ఈ పేరు పెట్టానో. అది నిజంగా చాలా అంటే చాలా బావుంటది వెబ్ సీరీసు. ఇంకా ఈ వెబ్ సీరీస్‌లో వచ్చేసరికి సుశాంత్, చైతన్య కృష్ణ గారు నటించారు. ఇంకా ప్లాట్ వచ్చేసరికి ఒకరోజు మైకేల్ అండ్ వాళ్ళ భార్య గారు బైక్‌లో హాస్పిటల్‌కి ఎళ్తా ఉంటారు. సో, వారి భార్య ఏంటంటే ప్రెగ్నెంటు. సో, హిట్ అండ్ రన్ కేస్ అయిద్ది అదే టైంలో. ఇంతకి అదే కాదు మధ్యలో 3 సార్లు యాక్సిడెంట్ అయ్యేది. ఆ 3 సార్లు తప్పించుకుంటారు. నాలుగోసారి మాత్రం ఇంక యాక్సిడెంట్ అయ్యిద్ది. ఇంక తర్వాత ఏం జరిగిద్ది, ఇంకా నిజంగా 4 చోట్ల నుంచి అంటే 4 యాక్సిడెంట్స్ నుంచి లాగుతారు పాయింట్లు. ఎక్కడో యాక్సిడెంట్ నుంచి మొదలయ్యి, ఎక్కడో టెర్రరిస్ట్ దాకా లాగిద్ది మళ్ళీ అక్కడి దాకెళ్ళి మళ్ళీ ఎనక్కి మళ్ళీ యాక్సిడెంట్‌కే వస్తది. చెప్తున్నా కదా! సైకిల్, రౌండ్ సైకిల్ అని చెప్పొచ్చు. ఎక్కడైతే మొదలైందో మళ్ళీ అక్కడికే తిరిగొస్తది లాస్ట్‌కి. ఒక కర్మ అనేది నిజంగా ఇందులో భలే సెలక్షన్ చేశారు. ఇందులో ఒక అంబులెన్స్ డ్రైవర్ క్యారెక్టర్ ఉంటది అసలు ఈడు ఎందుకు మధ్యలో వస్తున్నాడు ఎప్పుడు చూసినా స్టోరీకి కనెక్షన్ లేదు అనుకుంటా ఉన్నా. లాస్ట్‌కి కనెక్ట్ చేస్తాడు భలే కనెక్ట్ చేస్తాడు. నిజంగా అసలు నేనది ఊహించలేదు. ఎందుకంటే అసలు ఎందుకున్నాడురా బాబు ఈడు అని అనుకున్నాను. ఫస్ట్ అన్ని ఎపిసోడ్స్ నుంచి లాస్ట్ ఎపిసోడ్‌లో కరెక్ట్‌గా ఎండ్ చేస్తాడు అంబులెన్స్ డ్రైవర్ క్యారెక్టర్‌ని కూడా. అది వెంటనే చూసేయండి చూడకపోతే. ఇంకా మై టాప్ ఫస్ట్ వెబ్ సీరీస్ వచ్చేసరికి ఏం కాదు 'లోకి' అది గాడ్ ఆఫ్ స్టోరీస్. మొత్తం అన్నిటిని మార్చేసాడు అసలు మొత్తం టైమ్ లైన్స్ అన్నిటిని కలిపేసాడు. మొత్తం గాడ్ ఆఫ్ స్టోరీస్ అయిపోయాడు ఆఖరికి. మనందరి ఫేవరెట్ క్యారెక్టర్ అయ్యాడు. ఎక్కడో అసలు విలన్ క్యారెక్టర్ నుంచి అసలు నాకు 'లోకి' వెబ్ సీరీస్ చూసిన తర్వాత అప్పటిదాకా ఏంటంటే టోనీ స్టార్క్ ఉండేవాడు ఫస్ట్‌లో. కానీ ఎప్పుడైతే 'లోకి' వెబ్ సీరీస్ రిలీజ్ అయిందో అప్పుడు 'లోకి' ఎంటర్ అయ్యాడు ఫస్ట్ ప్లేస్‌కి. ద బెస్ట్ వెల్ రిటెన్ క్యారెక్టర్ ఇన్ ఎంసీయూ ఒక 'లోకి' కూడా బెస్ట్. లాస్ట్‌లో అలా నడుచుకుంటూ ఆయన ఫేస్ చేసిన స్ట్రగుల్స్, ఆయన కళ్ళ నుంచి వచ్చే నీళ్ళు వామ్మో! నిజంగా ఏడుపు ఒకటే తక్కువ అప్పుడు. అలా అన్ని మల్టీవర్స్‌ల్ని పుట్టుకుంటూ అలా ఎళ్తా ఉంటే రేంజ్‌లో గూస్ బంప్స్ వస్తాయి అది. అంతే ఇంకా బెస్ట్ వెబ్ సీరీస్ ఎంసీ నుంచి వచ్చిన వాటిల్లో 'లోకి' ఒకటే బెస్ట్ వెబ్ సీరీస్ ఇప్పటిదాకా ఎంసీ నుంచి వచ్చిన వాటిల్లో. తర్వాత 'మూన్ నైట్' గాని ఏదైనా తర్వాతే వస్తది. ఎప్పుడైనా ఇంకా నాకు తెలిసినంత వరకు బెస్ట్ వెబ్ సీరీస్ టాప్ ప్లేస్‌లో ఎంసీయూ కింద 'లోకియే' ఉంటది అలా స్టాంప్ ఏసింది అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి టాప్ ఇంగ్లీష్ మూవీస్, టాప్ తెలుగు మూవీస్ కూడా వచ్చేస్తాయి వెయిట్ చేసేయండి. అలాగే ఒకవేళ ఈ వీడియో గాని నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసేయండి. అలానే గంట కూడా కొట్టేయండి ఉంటా. బాయ్.